ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వకీల్ సాబ్, ఈ కిరీటానికున్న రాయి ఎరుపు రంగులో ఉంది, కానీ ఈ ఫోటోలో కిరీటంకున్న రాయి పచ్చ రంగులో ఉంది. చూడండి. ఇక్కడ, ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ, ఇదిగో ఇక్కడ. అవునమ్మా, అది మారిపోయింది. నువ్వు చెప్పింది కరెక్టే పున్నమి. అవును వకీల్ సాబ్, అసలైన కిరీటాన్ని దొంగలించి ఆ కిరీటం స్థానంలో డూప్లికేట్ కిరీటాన్ని చేయించి ఇక్కడ పెట్టారు. ఆ డూప్లికేట్ కిరీటం నారాయణమ్మ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అంటే కావాలని ఎవరో నారాయణమ్మని దొంగని చేయడానికే ఇదంతా చేశారో? ఎవరు చేసుంటారో? అవునత్తయ్య గారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుందాం. అగ్నిదేవ్, వాళ్ళెవరో కనుక్కో. కనుక్కుంటాను. శభాష్ పున్నమి, ఈ విషయాన్ని నువ్వు కనిపెట్టావు కాబట్టి సరిపోయింది. లేకుంటే పరువు పోయేది, దాంతో పాటు నా ప్రాణం కూడా పోయేది. అయినా ఇప్పుడు మాట్లాడండి. ఇందాకేదో అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. అనవసరంగా పున్నమిని నారాయణమ్మని అనుమానించారు కదా. ఇప్పుడు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి? అమ్మా పున్నమి, నిన్ను ఏ ముహూర్తాన దత్తత తీసుకున్నామో తెలియదు కానీ నువ్వు నిజమైన ఈ ఇంటి వారసురాలు చేయాల్సిన మేలు చేస్తున్నావు. ఈ రోజు నుంచి ఎవరు ఎన్నన్నా ఏమన్నా సరే నువ్వు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు తల్లి. నానమ్మ, కిరీటం విషయంలో మోసం జరిగిందని మాత్రమే తెలిసింది. రేపు ఉదయం కలెక్టర్ గారు వచ్చేలోపు ఈ మోసం ఎవరు చేశారో, అసలైన కిరీటం ఎక్కడుంది అని కనుక్కోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.